కడప జిల్లా పులివెందులలో అద్దె బస్సు డ్రైవర్లు ఆందోళన నిర్వహించారు. పులివెందులలోని ఆర్టీసీ డిపో వద్ద ఆందోళన చేస్తున్న 30 మంది డ్రైవర్లు విధులు నిర్వహించకుండా ధర్నా చేశారు. తమ సమస్యలను పరిష్కరించేంత వరకు విధులకు హాజరు కామని తేల్చి చెప్పిన అద్దె బస్సు డ్రైవర్లు చిన్న కారణాలకే డ్రైవర్లను సస్పెండ్ చేస్తున్నారని మీడియాకు తెలిపారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ కు ఏ విధమైన ఆంక్షలు ఉన్నాయో ఆ ఆంక్షలు హైర్ బస్సుల డ్రైవర్లకు కూడా వర్తించేలా చూడాలి అని అన్నారు. అనుభవం లేని డ్రైవర్లతోనే కదిరి పులివెందుల మార్గంలో ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాలు లెక్కలేవని, ఇలా మొండి వైఖరి మాపై చూపిస్తే విధులకు హాజరై ప్రసక్తే లేదని ధ్వజమెత్తారు. भारत माता की, भारत माता की, भारत माता की, एपीएसआरटीसी की, एपीएसआरटीसी की, एपीएसआरटीसी की ड्यूटीలో పంపించుకుంటారు. ఎక్కడ ఈ 4 జిల్లాలో లేడు. ఈ పులివెందుల డిపోలోనే ఈ టీం అంతా వరస్ట్ టీం అంతా ఎక్కడ లేడు, ఏ జిల్లాలో లేడు. ఈ చిన్న జనానికి ప్రతి ఒక్క దానికి ఇటు పట్టించుకుంటాడు అనమాట. ఆమోదించాడు, ఏదైనా కూడా ఈ రకం చేస్తున్నాడు. 1 ఇయర్ నుండి తిరుగుతానే కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ అని కూడా ఒక డిపోలో మనిషి చనిపోయినాడు సార్, ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆల్కహాల్ చాలా భిన్నంగా ఉన్నాడు సార్. చిన్న దానికి కూడా అతను సీరియస్ గా మా మీద యాక్షన్ తీసుకొని వీళ్ళు సస్పెండ్ చేయడము, మా సమస్యలు అసలు అర్థం చేసుకోవడం లేదు సార్. పైకి పిలవాడు సార్. వెళ్ళి మనం సమస్య ఇలా చెప్పామంటే లేదు, ఇతనికి దగ్గుమందు తాగడం వల్ల కూడా పర్సెంటేజ్ వస్తుంది సార్ ఆల్కహాల్. దాంట్లో 15% గవర్నమెంట్ డాక్టరు నాన్ డ్రింకర్ కింద అని సర్టిఫికేట్ ఇచ్చారు సార్. ఇచ్చినా కూడా అది పరిగణలోకి తీసుకోవడం లేదు. గవర్నమెంట్ డాక్టర్ ఇచ్చినా నాకు సంబంధం లేదు, మా మిషన్ ఫైనల్ అని చెప్తున్నారు సార్. ఇలా డ్రైవర్లందరూ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. వాళ్ళకు లోపల పర్మనెంట్ స్టాఫ్కు మాకు చాలా వ్యత్యాసంగా చూస్తున్నారు సార్. మమ్మల్ని రోజు కూలీల కంటే అభిమానంగా మమ్మల్ని చూస్తున్నారు సార్. ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్, మన మినిస్టర్ గారు మట్టిపల్లి రామప్రసాద్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ప్రకటించిన స్త్రీ శక్తి పథకము ఎంతో మంచి పథకం సార్. దానికి సంబంధించి మా డ్రైవర్లకు తోడ్పాటు కూడా ఎంతో అవసరం సార్. అది గమనించాలి గవర్నమెంట్ కూడా. ఎక్స్పీరియన్స్ డ్రైవర్లు, స్మార్ట్ డ్రైవర్స్ ఉంటే జనాలు ఎంతమంది ఎక్కినా వాళ్ళను సురక్షితంగా మంచి గమ్యస్థానాలకు చేర్చేదానికి అవకాశం ఉంటుంది, ఎంతైనా ఉంటుంది. పాత వాళ్ళను, ఎక్స్పీరియన్స్ వాళ్ళను ఇలా చిన్న సమస్యలకు సస్పెండ్ చేస్తూ పోతే కొత్త వాళ్ళు, మన పులివెందుల టు కదిరి బస్సు ఏమైందో అది అందరికీ తెలుసు సార్, మీరు చూసే ఉంటారు. ఆ విధంగా అలాంటి పెద్ద ప్రమాదాలు జరగకుండా ఉండడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం సార్. దయచేసి మేము గవర్నమెంట్కి అగైనెస్ట్ కాదు, ఆర్టీసీకి అగైనెస్ట్ కాదు సార్. మా సమస్యలు మేము తెలియపరచడానికి ఈరోజు మేము ప్రజల దృష్టికి ప్లస్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి మేము చేసిన చిన్న ప్రయత్నం సార్. ఏదైనా తప్పు చేసింటే, తప్పు మాట్లాడింటే మమ్మల్ని క్షమించండి సార్.